లండన్లో బాహుబలి టీం ఎన్ఆర్ఎల్తో ముచ్చటించింది. దర్శకుడు రాజమౌళితో పాటు హీరోయిన్ అనుష్క, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాత శోభు యార్లగడ్డ ప్రవాసులతో తమ అనుభవాలు పంచుకున్నారు. బాహుబలి టీంని కలవడానికి వందలాది మంది ఎన్ఆర్ఐలు వచ్చారు. నాన్నగారు బాహుబలి సినిమా కథ కాదండి, ముందు క్యారెక్టర్లు చెప్పారు. శివగామి కానీ, భల్లాల దేవుడు కానీ, కట్టప్ప కానీ, బాహుబలి కానీ క్యారెక్టర్లు. కథ చెప్పకముందు ఆ క్యారెక్టర్లు చెప్పినప్పుడు నాకు ఏదైతే సెన్సేషన్ కలిగిందో, నాకు ఏదైనా ఫీలింగ్ కలిగిందో అదే ఆడియన్స్కి, నా ఆడియన్స్ కూడా అదే ఫీలింగ్ కలిగించాలి, అదే సెన్సేషన్ కలిగించాలన్న ప్రయత్నమే ఈ 5 సంవత్సరాల బాహుబలి జర్నీ. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాముడి మీద నా క్యారెక్టర్ ఉండాలి. కట్టప్ప, దేవసేన, శివగామి లాంటి హార్డ్ కోర్ మాస్ క్యారెక్టర్స్. ఈ సాఫ్ట్ క్యారెక్టర్ అమరేంద్ర బాహుబలి దేవుడు అంటే అతని కోసం ప్రాణాలు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటాయి. సో ఆ అప్లైడ్ హీరోయిజం క్రియేట్ చేయాలనుకున్నాను. ఐ థింక్ దట్ వర్క్డ్ ఇన్ ఫేవర్. మీరు అమరేంద్ర బాహుబలి చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటాడు, ఎప్పుడో ఒకసారిగా ఆవేశంగా మాట్లాడు. బట్ ఈరోజు అమరేంద్ర బాహుబలి చనిపోతే మొత్తం థియేటర్లో కంటతడి పట్టిన వాళ్ళు లేరు, అంత ఆరాధనకి గురయ్యాడు. సో దట్ ఈస్ ఐ థింక్ వాట్ ఐ డిడ్ ఫర్ అమరేంద్ర బాహుబలి ఇన్ దిస్. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. No point can anyone enact the role of a mother till you really have a child. There were times when I was playing that character, and when you see your son after so many years, I always thought deep within that I hope I'm doing justice, because I don't think what a mother would feel being separated from a child and seeing a child after so many years, I don't think it's something which one can enact. I think that's each mother's feeling. భువనాలన్నీ జయకొట్టాలి, తలరాలే చట్టం పట్టాలి. ఐసా రుద్రస ఐసరభద్ర సముద్రస, ఐసా రుద్రస ఐసరభద్ర సముద్రస.